ఇక్కడే ఇప్పుడే హెబ్రీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము. పూర్వకాలమందు నానా సమయములలోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా తన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. హెబ్రీ పత్రిక మొదటి అధ్యాయము 1-2 వచనాలు. ఇంగ్లండ్లోని లీడ్స్కు చెందిన ఓ వ్యక్తి తన వినికిడి శక్తిని పరీక్షించుకోవడానికి ఓ డాక్టర్ను కలిశాడు. ఆ డాక్టర్ పేషెంట్ యొక్క హియరింగ్ ఎయిడ్ను తీసివేయగానే ఆ పేషెంట్ యొక్క వినికిడి శక్తి వెంటనే మెరుగైంది. అతడు ఆ హియరింగ్ ఎయిడ్ను 20 ఏళ్లకు పైగా తప్పుడు చెవిలో పెట్టుకుంటున్నాడు. మరి నేను ఓసారి నా కాపరి మిత్రుడొకరిని అడిగాను, మీ సంఘంలో చెవిటివారి పరిచర్య ఉందా అని. అతడు జవాబిస్తూ, కొన్నిసార్లు నాకు సంఘం మొత్తానికి చెవిటివారి పరిచర్య అవసరం అనిపించిన సందర్భాలు ఉన్నాయి. వాళ్ళు అసలు నేను చెప్పేది వింటున్నట్టు అనిపించదు అన్నాడు. వింటున్నట్టు ఉండడానికి నిజంగా వినడానికి మధ్య తేడా ఉంది. యేసు చాలాసార్లు ఎలుగెత్తి చెప్పాడు, వినుటకు చెవులు గలవాడు వినుగాక అని. దేవుని స్వరం వినడానికి భౌతికమైన చెవులుంటే సరిపోదు, దానికి స్వీకరించే హృదయం కూడా ఉండాలి. చాలామంది హెబ్రీ పత్రిక చదవకుండా దాటేస్తారు. కారణం, హెబ్రీ పత్రికలోని హెచ్చరికలు కొన్ని వారిని అసౌకర్యానికి గురి చేయడమే. మరికొందరు ఈ గ్రంథాన్ని దాటేయడానికి కారణం, ఓ సగటు బైబిల్ పాఠకుడికి అది మరీ కష్టమైనదని వారు తలంచడమే. నిశ్చయంగా హెబ్రీ గ్రంథంలో కొన్ని గంభీర సత్యాలు ఉన్నాయి. కానీ గ్రంథంలోని సామాన్య సందేశం స్పష్టంగా ఉంది. నువ్వు నేను దానిని అర్థం చేసుకొని లాభం పొందకుండా ఉండడానికి ఏ కారణమూ లేదు. లోతుగా ఆలోచించాల్సిన విషయం. మీరు సంఘారాధనలో ఉన్నప్పుడు మీరు సాధారణంగా వింటున్నట్టు ఉంటున్నారా లేక వింటున్నారా? వివరించండి. ఆమేన్.